సో మొత్తానికైతే ఈవెంట్స్ అండ్ బ్యాటిల్ పాస్ రివ్యూ అయితే చేసేసాను. మన దాంట్లో అయితే వీడియోస్ ఉన్నాయి. చూడకపోతే ఒక లుక్ అయితే వేసుకోండి. సో ఈవెంట్ కొత్తగా స్టార్ట్ అయింది కదా, కొత్తగా అయితే 6th యానివర్సరీ స్టార్ట్ చేశారు కదా. సో స్పెషల్ ఈవెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒక లుక్ అయితే వేసుకుందాం పదండి. సో ఇంకా ఇక్కడికి వెళ్తే మొత్తం ఈవెంట్స్ మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. సో ఫస్ట్ ఈవెంట్ అయితే చూద్దాము. మెయిల్ కాల్ ఫస్ట్ ఈవెంట్. సో ఇదేం లేదు, మీరు కనుక కాల్ ఆఫ్ డ్యూటీ ఆడే వాళ్ళైతే ఇది పెద్ద కొత్తదేం కాదు, ఆల్రెడీ తెలిసిందే. మనం ఇక్కడ డైస్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డైస్ అయితే రోల్ చేసుకోవాలి. రోల్ చేస్తే ఎక్కడైతే పడతాయో దాన్ని బట్టి రివార్డ్స్ వస్తాయి. దాని పక్కన రివార్డ్స్ ఉన్నాయి కదా, ఇవైతే అన్లాక్ అవుతాయి. సో మెయిన్ రివార్డ్ వచ్చేసరికి వర్గో గన్ స్కిన్ ఇస్తున్నాడు అనమాట. ఇదేదో కొంచెం డిఫరెంట్గా బాగానే ఉంది, బట్ క్యారెక్టర్ అయితే ఇవ్వట్లేదు. నాకు ఎందుకో క్యారెక్టర్ ఇవ్వట్లేదు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అంటే ప్రతిసారి ఒక గన్ స్కిన్ ఒక క్యారెక్టర్ స్కిన్ అయితే ఇస్తాడు మంచిది. ఈసారి క్యారెక్టర్ స్కిన్ లేపేశాడు. వీళ్ళ మొహానికి ఒకటే ఎక్కువ అనుకున్నారు ఏమో కానీ. సో ఇంకా డైస్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉన్నది నార్మల్ డైస్, అంటే మీరు వేస్తే ఏదో ఒకటి పడిద్ది. ఓమ్ని డైస్ అనేది ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 3, 4, 5 అని చెప్పి మీకు నచ్చిన నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో నాకైతే కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ క్యారెక్టర్ ఇవ్వలేదని. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే క్యాచీ క్రేట్ కలెక్షన్. సో ఏం లేదు, మీరు దీనికి డైలీ లాగిన్ చేసి డైలీ ఒక మ్యాచ్ ఆడితే చాలు. సో ఏదో వస్తుంటాయి, ఇవేవో కొన్ని వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సో డిఎంజెడ్ రీకాన్, దీనికి సంబంధించి కూడా కొన్ని అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ సీక్రెట్ క్యాచీ కలెక్టర్స్, ఇవి నేను ఎక్కువ కలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ కూడా ఇది డిఎంజెడ్ మ్యాచ్ అవరే. ఓ ఇది పాతదే, ఇది సీక్రెట్ క్యాచీస్, ఇది 8 డ్రాప్. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఇది. ఇంకా చెప్పాలంటే వీడు ఫ్రీగా ఒక క్యారెక్టర్ అయితే ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఈ క్యారెక్టర్ ఇచ్చారు. సో మీరు కనుక లాబీలో చూస్తే ఈ క్యారెక్టర్ ఉంది. నాకు ఏం లేదు, ఇక్కడ క్లైమ్ అనే ఆప్షన్ వచ్చింది. అది ఓపెన్ చేయగల కేక్ ఉంటుంది కదా, ఆ కేక్ వచ్చి బ్లాస్ట్ అయిపోయి మీకు ఈ క్యారెక్టర్ కానీ, లేదంటే గోల్డ్ క్రియేట్ కూపన్స్ కానీ, లేదంటే కాలింగ్ కార్డ్ కానీ, లేదంటే ఈ రేజర్ బ్యాక్ గన్ స్కిన్ కానీ, సో వీటిల్లో ఏదో ఒకటైతే వస్తుంది అనమాట. ఏం లేదు, మీరు డైలీ 4 times క్లెయిమ్ చేసుకోండి. డైలీ కాదు, డైలీ ఒకసారి. సో నాకైతే రావడమే క్యారెక్టర్ వచ్చేసింది ఫస్ట్. సో మీకేం వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో మీరు డైలీ చేస్తూ ఉంటే ఇవైతే వచ్చేస్తాయి 4. గోల్డ్ క్రెడిట్ కూపన్స్ 10 ఇస్తున్నాడు కాబట్టి 10 days వరుసగా అయితే చేయండి, బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రిటర్నర్ ర్యాలీ అని చెప్పి ఒక ఈవెంట్ అనమాట. ఈ ఈవెంట్లో ఈ రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు ఈ రివార్డ్స్ అయితే. అంటే ఏదో జస్ట్ లిమిటెడ్ టైం రివార్డ్స్ అయితే ఇచ్చాడు, పెద్ద ఇవేం అనిపించలే. ఇందులో కొంచెం పీకేఎం స్కిన్ ఇవైతే ఇంకా చూపించట్లేదు, సంథింగ్ గ్లిచ్ లాగా ఉంది. సో ఏం లేదు, ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. సో ఇదైతే నా కోడ్. ఒకవేళ మీరు కనుక ఆడాలనుకుంటే ఈ కోడ్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టోకెన్స్తో ఎక్స్చేంజ్ చేసుకునేది కూడా ఇచ్చాడు. సో ఎక్స్చేంజ్ చేసుకునేది ఏం లేదు, ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్ అయితే నాకు వచ్చేసింది ఈ క్యారెక్టర్. అండ్ మిగిలినవి అయితే ఇవి. అసలు ఎందుకు ఏమిస్తున్నాడో కూడా నాకు అర్థం కావట్లేదు, అన్నీ ఇచ్చినవి వేస్తున్నాడు. అదే మన కర్మ, మనం ఏం చేయలేము. అండ్ ఇది గైస్, మొత్తానికి అయితే స్పెషల్ ఈవెంట్స్ అయితే వీటి వరకు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాగిన్ ఫర్ డే. ఓకే, ఇదేదో అవతార్ ఫ్రేమ్ ఇచ్చాడు, బాగుంది. దీంట్లో ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చాడా లేదా? అబ్బా ఇవ్వలేదు. ఏంది ఆర్యూఎస్, యావరేజ్గానే ఉంది. అసలు ఇది ఏంది, ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావట్లేదు, ఏదో గ్రాంటెడ్గా ఇస్తున్నట్టు ఇస్తున్నాడు. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి డబుల్ సిపి ఈవెంట్ అయితే ఇస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఇచ్చినట్టున్నాడు. సిపి రిబేట్ తప్ప అన్నీ ఇస్తున్నాడు వీడు. సో డబుల్ సిపి ఈవెంట్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మనం ఏది కొన్నా కానీ దానికి డబుల్ ఇస్తున్నాడు. 80+80, 400+400. సో ఎప్పుడైనా సిపి పాయింట్స్ కొనాలనుకుంటే ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే తీసుకోండి, విడిగా తీసుకోవడం కంటే. సో ఇంకది. సో ఇంకా ఫైనల్ ఈవెంట్ అయితే ఒకటి ఉంది, రీకాన్ ఆపరేషన్ అని అయితే. సో ఇది వచ్చేసరికి ఏం లేదు, మనం గేమ్ని స్క్వాడ్తో అయితే ఆడాలి. సో అది ఆడిన తర్వాత కొన్ని మిషన్స్ అయితే ఇస్తారు, అవి కంప్లీట్ అయితే చేయాలి. అవి కంప్లీట్ చేస్తే ఇదిగోండి ఈ రివార్డ్స్ అయితే ఇస్తారు.
నాకైతే ఈ రివార్డ్స్ చూసి స్టార్టింగ్లో చూసి వీళ్ళు 3 క్యారెక్టర్లో ఒకటైనా ఇస్తారనుకున్నా, ఒక్కటి కూడా ఇవ్వాల. ఇస్తున్న క్యారెక్టర్ వచ్చేసరికి ఇది. ఏందో వీడు మంచులో మునిగి లేచిన మనిషిలాగా ఉన్నాడు. ఏందోలే వీళ్ళు ఏమి ఇస్తున్నారో ఏందో వీళ్ళకైనా తెలుస్తుందో లేదో. సరే అట్లీస్ట్ గన్ స్కిన్స్ అయినా ఇస్తున్నారా అంటే ఇదిగోండి MG42 ఇలా ఉంది. సో మెయిన్ గన్ స్కిన్ వచ్చేసరికి ఇదనమాట, టెక్ 9. సో ఇది కూడా యావరేజ్గానే ఉంది. ఈసారి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేని నేను వీడిస్తున్న ఈవెంట్స్కి, వీడిస్తున్న బ్యాటిల్ పాస్కి. సో మీకు ఏది బాగుంది, ఏది నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ద వీడియో గైస్. విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We see you again. Bye.